అది బాగున్నాను. థ్యాంక్ యూ. చాలా రోజులైంది కదా. సో చాలా రోజుల తర్వాత మళ్ళా దేవుడు మనకి మరొక గొప్ప అవకాశం ఇచ్చాడు. అయితే ఈరోజు కొంతసేపు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 3 పట్టణాలు విన్నారా లేదా? విన్నారా లేదా? మొదటి పట్టణం ఎక్కడి నుంచి? ఉంది కదా కదా. అంటే నేను అడిగాను కాబట్టి మీరు ఇక్కడ చూసే యెషయా గ్రంథంలో చెప్తున్నారా? సరే, యెషయా గ్రంథంలో ఏమని చదువుకున్నాం? యెషయా గ్రంథం బాగా చదువు. యెషయా గ్రంథంలో ఏం చదివాం? యెషయా గారికి పిలుపుల గురించి విన్నాం. సరే, రెండో పట్టణం ఎక్కడి నుంచి? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ. అక్కడ దేని గురించి విన్నాం? మీరు చెప్తారు కదా, జీవించేవాడును అని ఆయన తన పాపమును దేవుని సన్నిధిలో యథార్థమైన మనసుతో ఒప్పుకుంటారండి. అసలు మనం ఆలోచన చేద్దాం. యథార్థమైన మనసు ఎంతమంది ఉందండి? ఎంతమంది యథార్థమైన మనసు కలిగి ఉన్నారు? ఎంతమందికి ఉంది యథార్థమైన మనసు? ఉందంటారా? ఉందంటారా? భార్య భర్త ఎడల యథార్థమైన మనసు కలిగి ఉందా? భర్త భార్య యందు యథార్థమైనటువంటి మనసు కలిగి ఉన్నాడా? ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవటమే యథార్థత. ఎంతమంది ఒప్పుకోగలరండి? అంటే నేటి ప్రపంచంలో భార్య భర్తలు ఒకటిగా చేపట్టినటువంటి ఒక మనస్సుగా, ఒక ఆత్మగా కలిసి జీవించినప్పుడు ఒక శరీరముగా మార్చబడినటువంటి వారు, దీవించబడిన వారే యథార్థత లేక ఎలా జీవిస్తున్నారండి? మోసం కాదు. నుంచి వెరీ గుడ్. నీ భర్త నుంచి, నీ భార్య నుంచి నువ్వేది దాచాలనుకుంటావు, కానీ దేవుని ఎదుటి నుంచి ఏదీను లేదు. దాచగలిగిన మనుషుడు ఎవరు లేరు. మరి యేసయ్యతో నీ ప్రయాణము, నీ విశ్వాస జీవితము రానున్న బహుమానం కొరకు నీవు ప్రయాణం చేయాలనుకుంటే మొదటిగా ఏం చేయాలంటే యేసయ్యతో సమాధాన పడుచుడు. సమాధాన పడటమంటే ఏం ఒప్పుకోవాలి? ఏం ఒప్పుకోవాలి? నీ జీవితం, నీ స్థితిగతులు, నీ బలహీనతలు, నీ ఆశలు, నీ వ్యాపారాలు, నువ్వెక్కడైతే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయావో ప్రతి మార్గాన్ని, ప్రతి మాటను, ప్రతి క్రియను, ప్రతి ప్రవర్తనను, అన్నింటిని గురించి నువ్వేం చేయాలి? ఆయనతో సమాధానపడాలి. నేను మీకు చెప్పాను కదా, మనుషులు పక్క వారి గురించి మాట్లాడతారు కానీ తన తప్పుల గురించి మాట్లాడతారు. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి మీకు 2 వ్యక్తులను చెప్తాను. లూకా సువార్త